హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య చాలా బాధపడుతూ రాజు దగ్గరికి వచ్చి, ఇవ్వండి మీరే ఒకటి చేయండి, మన ఆస్తి వాటాలు వేయకుండా మనం అందరం కలిసి ఉండేటట్లు చూడండి అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అది చూసిన కావ్య, ఏంటండి అలా మౌనంగా ఉండిపోయారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యండి, కాస్త ఆలోచించండి అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏం ఆలోచించమంటావు కావ్య, ఎవరికి వాళ్ళు మాకు వాటాలు కావాలి, మా ఆస్తి మాకు ఇచ్చేయండి ఇచ్చేయండి అంటే మేము ఎంతవరకు అని హోల్డ్ చేయగలం చెప్పు. అందుకే నాన్న చేసిందే కరెక్ట్. ఎలాగైనా సరే నాన్న అనుకున్నదే చేయనివ్వు. నాన్న వాటాలు పంచాలనుకుంటున్నాను కదా, ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని తీసుకొని హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, అవునా అండి, ఎవరి వాటాలు వాళ్ళు తీసేసుకుంటే హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రాజమాత, ఏం చేయగలం చెప్పు, ఎంత అడిగినా ఏం చేసినా ఇప్పుడు ఏమీ లేదు. తాతయ్య చేసిన పనులు కూడా అలాగనే ఉన్నాయి. నిన్ను సీఈఓగా అప్పుడు చేశాడు, అప్పుడు నన్ను ఏమైనా అడిగాడా? ఇప్పుడు వాటాలు పంచుకుంటున్నారు, నాన్నగానే నన్ను ఏమైనా అడుగుతున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారే తప్ప నేను ఇంకా చేయవలసింది ఏమీ లేదు అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, అందరం విడిపోతాం, ఇప్పుడు ఉమ్మడిగా ఉండేవాళ్ళం వేరువేరుగా అయిపోతున్నాం, మీకేమీ పట్టడం లేదా అని చెప్పేసి గట్టిగా ఆరాధిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం చాలా కోపంగా, నువ్వు సైలెంట్గా ఉండు చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు.